కూడా చాలా కూడా మనకి ఒకటి దానిలో తేడా ఉంది. దాని ధర ఎక్కువైనా కానీ లేకపోతే ఆ వస్తువు పాడైనప్పుడు కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి చెప్పాలి అనేది మీకు తెలియదు. అవునా, ఇప్పుడు 4 తీసుకుంటాడు. ఎందుకు తీసుకున్నాడంటే, అవునమ్మా మాకు ₹2 ఎక్స్ట్రా తీసుకోవాలి, మేము ఎన్ని పాలు తీసుకొచ్చినందుకు మాకేంటి అని అంటారు. కానీ ఆ ₹22 వాడికి వచ్చే కమిషన్ కూడా ఉంటుంది. అది వాడు మనకు చెప్పడు. ₹24 తీసుకుంటాడు. ఆ ₹2 కూడా మనం వాడిని అడగచ్చు, మీరు ఎందుకు రూపాయలే ఇస్తామని, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని అంటారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ₹2 కూడా ఎక్స్ట్రా ఇచ్చేసి వస్తాం. అవునా లేదా? ఇచ్చేసి వస్తాం కదా. కానీ ఇవ్వకుంటే నీకు ₹20 కన్నా కూడా ఎక్కువ నీ దగ్గర నేను ఛార్జీ తీసుకోగలుగుతాను, నువ్వు ఇవ్వాల్సిన డేట్కి మాత్రమే ఇవ్వని చెప్పేసి మనం అక్కడ మాట్లాడాలి. మన అంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నా, ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దానికన్నా కూడా ఎక్కువ రేటు మనకి తీసుకుంటే మనకి ఒక కన్జ్యూమర్ రైట్స్ కానీ హ్యూమన్ రైట్స్ అనేవి మన నర్సరావుపేటలో ఉంది. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్య చెప్పుకుంటే వాళ్ళు మనకి అంటే మీకు షాప్ వాళ్ళకి మధ్యవర్తిత్వంగా ఉంటాం. మేము నిలబడి మీ గొంతు మా గొంతులాగా మేము వాళ్ళకి వినిపిస్తామన్నమాట. ఆ విధంగా ఏదైనా సరే ముందు మీలో మార్పు రావాలి, ప్రశ్నించే హక్కు మీలో రావాలి. మీలో వచ్చిన రోజునే మేము మీ వైపు నిలబడగలుగుతాం. మనకి ఎంత గొడవ ఎందుకులే అనుకొని వెళ్ళిపోతారు. మనం బస్సులో ప్రయాణం చేస్తుంటాం, మనం కరెక్ట్గా చేరాల్సిన టైము అంటే బస్ స్టాండింగ్లో వాళ్ళకి డిపోలో ఏం చేస్తారంటే ఈ టైంకి బస్సు బయలుదేరాలి, ఈ టైంకి గమ్యానికి చేరాలనేది ఉంటుంది. కానీ బస్సులో మనం టికెట్ తీసి కూర్చున్న తర్వాత మనం చేరాల్సిన టైంకి అక్కడ చేరలేదనుకోండి, ఆడి మీద మనం కంప్లైంట్ వేయచ్చు. నేను ఈ టైంకి ఇక్కడికి వెళ్ళాలి, ఈ టైంకి ఇక్కడికి వెళ్ళలేకపోతే నాకు ఇంత నష్టం వచ్చింది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పని మీద వెళ్తారు, వెళ్ళినప్పుడు ఆ పని మీకు కాదు, అక్కడ నష్టపోతారు. మీరు నష్టపోయినప్పుడు ఎవరు నష్టపోయారు? మీరే కదా. ఆ నష్టాన్ని వాడు భర్తీ చేయాలి మనకి, లేదంటే వాడి మీద కేసు వేయచ్చు. అంటే టికెట్ ఉంది, మనం ఏ టైంకి ఇక్కడ ఎక్కాము, ఏ టైంకి దిగాలనేది దాని మీద ఉంటుంది అన్నమాట. మాకు చెప్పే అంటే నాకు కానీ దుర్భాగాన్ని అదే ఎవరికైనా చెప్పగలిగినా కూడా మేము హెల్ప్ చేయగలుగుతాం. అలానే ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ కన్జ్యూమర్ రైట్స్ హ్యూమన్ రైట్స్ ఉన్నాయి అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. సమస్య ఏదొచ్చినా అవకాశం